మీరు ఏడుస్తూ ఉంటే మిమ్మల్ని మీకు కావాలని హాని చేస్తూ, మీకు కావాలని కీడు చేస్తూ, మిమ్మల్ని కావాలని ఎక్కడ మీకు గాయం అవుతుందో అక్కడే గాయపరుస్తున్న మనుషుని చూసి దేవుడు చూద్దామని చెప్పే దేవుడు కాదు. ఒకరోజు వస్తుంది మీ కళ్ళ ఎదుటనే దేవుడు న్యాయం జరిగించే దేవుడు. మీకు అర్థం కాదు. సడన్గా హఠాత్తుగా వాళ్ళకి ఎట్లా అయింది? ఆ రోజు మీకు కలిగించిన కీడును దేవుడు ఈ రోజు లెక్క తీరుస్తున్నాడండి. కానీ దేవుడు ఒకటే అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా, మిమ్మల్ని ఎవరైనా బాధించారా, మిమ్మల్ని ఎవరు కావాలని ఇరిటేట్ చేస్తున్నారా, దేవుడు అంటున్నాడు నా దగ్గరికి రా, నా దగ్గర పంచుకో, నాతో చెప్పు, నేను ఈ పక్షాన పోరాడతాను. మనం అనుకుంటాము దేవుడు ఇప్పుడే న్యాయం జరిగించాలి, వాళ్ళు నాకు ఇంత అన్యాయం చేస్తారు. గాడ్ విల్ నెవర్ ఎవర్ వర్క్ లైక్ దట్. నా జీవితంలో నేను వయసులో అంత పెద్దదాన్ని కాదు కానీ కొన్ని అనుభవాలు బట్టి చెప్పగలుగుతాను. ఏంటి ప్రభా ఇంత ద్రోహం చేస్తారు, ప్రభా నా వెనకాల ఇంత ద్రోహం చేస్తారు, ఎంతో నమ్మను ప్రభా, వాట్ ఈస్ దిస్, ఏంటి ఇంత అన్యాయమా, నువ్వు ఏమైనా చేయనప్పుడు ఇంకా వాళ్ళు సక్సీడ్ అవడం చూస్తాను, ఇంకా వర్దిలటం చూస్తాను, ఇంకా హ్యాపీగా ఉండటం చూస్తాను. వాళ్ళు చూసి ఇంకా బాధపడటము కాదు, నేను ఇంకే వదిలేసుకుంటాను. ఇంకా దేవుని తర్వాత చెప్పిన తర్వాత ఆయన వాక్యం నుండి నేను ఏమైనా వాక్యం పొందుకున్న వెంటనే ఇంకా అది వదులుకుంటాను. దాని తర్వాత ఇట్ విల్ టేక్ ఇయర్స్, సంవత్సరాలు పడతాయి, లేకపోతే ఒక కాలము తర్వాత చూపిస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే నా దేవుడు న్యాయాధిపతి. ఆమేన్. అంటే వాళ్ళకి హాని కీడు జరిగించాలని కాదండి. హాని కీడు జరిగితే ప్రభువానికి స్తోత్రం అని కాదు. నేను అనేది ఏంటంటే, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏ కీడు ఏ హాని చేసినా దాని పరిణామాలు అనుభవించాల్సిందే. నమ్ముతున్నారా? అది వారు కానివ్వండి, మనం కానివ్వండి, మనం ఎవరికైనా కీడు చేస్తే ఆ పరిణామము మనం అనుభవించాల్సిందే కదా. అదే రీతిగా ఒకవేళ వాళ్ళు మనకు చేస్తే వాళ్ళు కూడా అనుభవిస్తారు. కానీ నేను ఒక్కటే, ద బాటమ్ లైన్ ఇస్, పూర్ణ మనసుతో దేవుని పైన ఆనుకుందామా, పూర్ణ ఆత్మతో దేవుని పైన ఇంకా వదులుకుందాము.